మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్ తగింది. గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు నమోదైంది. రాఘవ కన్స్ట్రక్షన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొత్తం 7 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు మరో 5గురిపై కేసు నమోదైంది. పల్లవి షా ఇచ్చిన కంప్లైంట్ తో కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులు. నవంబర్ 30న ఒట్టినాగులపల్లిలోని ఓ భూమిలోకి రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యక్తులు అక్రమంగా ప్రవేశించడంతో పాటు అక్కడ ఉన్న గోశాలను సైతం ధ్వంసం చేశారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. సదరు వ్యక్తి నంబర్ ప్లేట్ లేని జేసీబీని తీసుకువెళ్లి షెడ్లు కూల్చేశారంటూ కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. తన కొడుకుపై వచ్చిన ఆరోపణలను రియాక్ట్ అయ్యారు మంత్రి పొంగులేటి. దానికి సంబంధించిన నోదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు. నిజం నిలకడ మీద తెలుస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ ఆరోపణలు ఖండిస్తూ నిజం నిలకడ మీద తెలుస్తుందంటూ చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒట్టినాగులపల్లి అంశం ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. మరి ముఖ్యంగా ఈరోజు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు వ్యవహారం. దానికి సంబంధించిన డెవలప్మెంట్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుపై ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్న క్రమం, మరి ముఖ్యంగా కేసు నమోదైన సిచ్యువేషన్